మా చిన్నప్పుడండి మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మా మమ్మీ ఫాస్ట్‌గా ఏదైనా చేసి పెట్టాలండి. చకచకా పకోడీలు వేసి పెట్టేవారండి. అప్పట్లో ఇలాగా స్విగ్గీలు, జొమాటోలు అవి లేవు కదా! ఈజీగా అవ్వాలని అలా చేసేవారు. అలాంటి పకోడీని మనం క్విక్‌గా స్వీట్ కార్న్‌తో మరింత టేస్టీగా చేసుకుందాం. ముందుగా వెల్కమ్ టు వీఆర్ హోమ్ చెఫ్. ఇలా ఒక 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసి మిక్సీని జస్ట్ 2 టైమ్స్ పల్స్ ఇచ్చారంటే ఇలా కోర్స్‌గా రెడీ అవుతుందండి. ఈ రెడీ అయిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మిక్చర్లోకి 2 పెద్ద ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలని ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, గ్రేట్ చేసిన అల్లం. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడే ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అల్లం కూడా వేసేసుకున్నాం కదా. ఈసారి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక పెద్ద స్పూన్తో కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ వరకు వాము, హాఫ్ కప్ వరకు శనగపిండి, ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకుని నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ప్రెష్ చేసుకుంటూ కలుపుకోండి. కిందన ఆల్రెడీ పేస్ట్ అనేది మెత్తగా ఉంటుంది కదండి. ఒకవేళ ఏదైనా జారుగా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండిని, ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. చక్కగా మొత్తం అంతా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఇలా ఒక పోర్షన్ని తీసుకుని పకోడీ వేసుకోవడానికి రెడీ చేసుకోండి. నేనైతే ఈరోజు గట్టి పకోడీ కాకుండా కొంచెం స్మూత్గా ఉన్న మెత్త పకోడీలాగే వేస్తున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా ఇలాగా వడలు చేసుకుంటాం కదండి, ఆ సైజులోనే వేసుకోండి. వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు అలా కలపకుండా ఉంచండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే మీడియంకి పెట్టుకొని ఒక 1 or 2 మినిట్స్ కలపకుండా ఉంచి అప్పుడు మాత్రమే వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తినేవారైతే మరింత ఇంట్రెస్టింగ్గా తింటారు. మా ఇంటికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఆ రోజు చాలా బాగా నచ్చాయండి. చాలా ఈజీగా 2 పక్కల కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. స్వీట్ కార్న్ తప్ప ఉన్నవన్నీ మన ఇంట్లో ఉన్నవే కదా. స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా బాగా వేగిపోయినవి ఒక్కొక్కటిగా ప్లేట్లోని టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆయిల్ అంతా దాంట్లోనికి డ్రైన్ అయిపోతుందండి. చక్కగా మన క్రిస్పీ క్రంచీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక బ్యాచ్ని కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా ఎలా చేయాలో చూసారు కదా. మన పకోడీ అనేది చక్కగా కరకరలాడుతూ రెడీ అయిపోయిందండి. నచ్చిన వారైతే చక్కగా సాస్తో సర్వ్ చేసుకోండి. ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ట్రై చేస్తారు కదా మరి. సింపుల్గా స్వీట్ కార్న్ దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. స్వీట్ కార్న్తో మరిన్ని రెసిపీస్ ఆల్రెడీ చేసుకున్నామండి, కింద లింక్స్ ఇస్తాను, ఇంకొకసారి చూసి